హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మనము మన పిల్లలు క్రమశిక్షణతో ఉండాలని వాళ్ళను దాదాపు 4 గోడల మధ్య పెంచుతాం. అరచేతుల్లో పెట్టుకొని పెంచుతాం. మనం కోరుకున్నట్లుగానే వాళ్ళు ఎటువంటి దురలవాట్లు లేకుండా క్రమశిక్షణతో పెరుగుతారు, చక్కగా చదువుకుంటారు, మంచి ఉద్యోగం కూడా తెచ్చుకుంటారు. కానీ వాళ్ళు జీవితంలో ప్రవేశించాక లౌకిక జ్ఞానం లేకపోవడం వల్ల చిన్న సమస్య వచ్చినా ఎదుర్కోలేకపోతారు. అందుకే పూర్వకాలంలో పిల్లలకు చదువుతో పాటు మహాభారతాన్ని వినిపించేవాళ్ళు. మహాభారతం చదవడం వల్ల లేదా వినడం వల్ల వాళ్ళకు మంచి నాలెడ్జ్ వస్తుంది. మహాభారతం అంటే ఏదో పుస్తకం కాదు, అదొక సైకాలజీ గ్రంథం. కొన్ని వేల రకాల మనుషులు, వేల రకాల మనస్తత్వాలు, స్నేహితులుగా ఉంటూ, బంధువులుగా ఉంటూ ఒకరికొకరు ద్రోహం చేసుకోవడం, మోసం చేసుకోవడం, అన్యాయం చేసుకోవడం, అవమానించుకోవడం, ఇటువంటి సంఘటనలు ఎన్నో ఉంటాయి. ఇవన్నీ మహాభారతం ద్వారా మనం తెలుసుకోవడం వల్ల జీవితంలో మనం ఎంతో జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి పిల్లలకు ఈ మహాభారతాన్ని వినిపిస్తే వాళ్ళు సైకాలజీలో ఒక డిగ్రీ చేసినంత నాలెడ్జ్ వాళ్ళకు వస్తుంది. తొందరగా మోసపోరు, తర్వాత ఏదైనా సమస్య వచ్చినా కృంగిపోరు, స్థిరంగా ఉంటారు, జీవితంలో పోరాడతారు, విజయం సాధిస్తారు. అయితే ఇప్పుడు మహాభారతం మన పుస్తకం కొన్ని చదవాలనుకుంటే మన పిల్లలకు అంత ఓపిక ఉండదు. అసలైన విషయం ఏమంటే చాలామందికి ఇప్పట్లో తెలుగు రాదు. ఇంతేకాకుండా ఒకవేళ తెలుగు వచ్చి చదువుదాం అనుకున్నా ఒక చిన్న పాయింట్ తీసుకొని కొన్ని వందల పేజీలు రాయడం వల్ల మన పిల్లలకు బోరు కొడుతుంది, చదవడం మానేస్తారు. పోనీ టీవీలలో, యూట్యూబ్లలో చూద్దాం అనుకున్నా అక్కడ కూడా అదే పరిస్థితి. ఒక చిన్న పాయింట్ తీసుకొని వాళ్ళు దాదాపు గంట, గంటన్నర సేపు సాగదీస్తున్నారు. చెప్తున్నది మహానుభావులే, అద్భుతంగా చెప్తున్నారు. కానీ కథ ముందుకు సాగకుండా ఎక్కువ వివరణ ఇవ్వడం వల్ల మన పిల్లలకు బోరు కొట్టి దాన్ని స్కిప్ చేస్తున్నారు. అందువల్ల నా ప్రయత్నంలో భాగంగా చాలా సింపుల్గా మహాభారతాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. దీన్ని మీ పిల్లలకు వినిపించాలని, మీరు కూడా వినాలని కోరుకుంటున్నాను. తప్పకుండా దీనివల్ల పిల్లలకు మానసిక అభివృద్ధి జరుగుతుంది, నచ్చుతుంది, మంచి జ్ఞానం వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.